వరల్డ్ కప్ లో టీమిండియా సూపర్ వార్కు రెడీ అయింది. సూపర్ 8 దశలో తన తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ను ఢీకొట్టబోతోంది. టీమిండియా బలమైన జట్టే అయినా ఆఫ్ఘన్ను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. న్యూజిలాండ్ వంటి స్ట్రాంగ్ టీంను ఓడించిన కాన్ఫిడెన్స్ తో ఉంది. భారత బ్యాటింగ్, ఆఫ్ఘన్ బౌలింగ్ కు మధ్య హోరాహోరీ పోరు తప్పదనే అంచనాలున్నాయి. ఈ ఏడాది జనవరిలో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడాయి. ఆ సిరీస్లో రోహిత్ సేన తీన్మార్ ఆడేసింది. 3 మ్యాచ్ల్లోనూ గెలిచింది. ఆఖరి మ్యాచ్లో మాత్రం ఫలితం తేలేందుకు 2 సూపర్ ఓవర్లు తప్పలేదు. ఈసారి కూడా మ్యాచ్ ఉత్కంఠగా సాగడం ఖాయమనే చర్చ జరుగుతోంది. టీమిండియా బ్యాటింగ్ బలంగానే ఉంది. ఇప్పటి వరకు గ్రూప్ దశలో భారీ స్కోర్లైతే చేయలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఒక్కో హాఫ్ సెంచరీ సాధించారు. రిషబ్ పంత్ నెంబర్ 3 ప్లేయర్గా ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ తన మార్కు చూపించలేదు. 3 మ్యాచ్ల్లోనూ విఫలమయ్యాడు. ఆఫ్ఘన్ బౌలింగ్ సవాల్ను ఎదుర్కొని టీమిండియా టాప్ ఆర్డర్ నిలబడటం కీలకం. భారత జట్టుపై స్కోర్ బోర్డు ఒత్తిడి కూడా ఉంటుంది. ఆ ఒత్తిడిని ఎలా అధిగమిస్తారన్న దాన్ని బట్టే ఫలితం ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అమెరికాపై హాఫ్ సెంచరీ కొట్టిన సూర్యకుమార్ యాదవ్కు ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్ బౌలింగ్లో మంచి రికార్డే ఉంది. 58 బంతులు ఎదుర్కొని 86 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేట్ 148. గ్రూప్ దశలో పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోయినా దూబే కీలకమయ్యే అవకాశం ఉంది. రషీద్ ఖాన్ బౌలింగ్లో శివం దూబే 18 బంతులు ఎదుర్కొన్నాడు. 155కు పైగా స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. లెఫ్ట్ హ్యాండర్స్ పై ఒకప్పటిలా రషీద్ ఖాన్ ప్రభావం చూపించలేకపోతున్నాడు. 2022-23లో లెఫ్ట్ హ్యాండర్స్ ను 109 స్ట్రైక్ రేట్ లోపే కట్టడి చేశాడు. కానీ ఇప్పుడు 141కి స్ట్రైక్ రేట్ చేరింది. బ్యాటింగ్లో హార్దిక్ పాండ్యా నుంచి టీం మేనేజ్మెంట్ మెరుగైన ప్రదర్శనను కోరుకుంటోంది. జడేజా తుది జట్టులో ఉంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ కీలకం కాబోతున్నాడు. పాకిస్తాన్తో 18 బంతుల్లోనే అక్షర్ 20 పరుగులు సాధించాడు. ఫియర్లెస్ క్రికెట్ ఆడాడు. 8వ నెంబర్ బ్యాటర్గా అంచనాలు పెంచేశాడు. బౌలర్గాను లెఫ్ట్ హ్యాండర్ నుంచి టీం మేనేజ్మెంట్ మంచి ప్రదర్శనను ఎక్స్పెక్ట్ చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్లో 8వ నెంబర్ వరకు ఇద్దరే లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. ఇది అక్షర్ పటేల్కు కలిసొచ్చే విషయమే. బౌలింగ్ విభాగంలో బూమ్రా ప్రధాన ఆయుధం కాబోతున్నాడు. జస్ప్రీత్ ఫామ్ టీమిండియాకు అడ్వాంటేజ్ కానుంది. హర్షదీప్ సింగ్ కూడా ఊప్ మీదున్నాడు. సిరాజ్ మాత్రం ఇంకా ఇంపాక్ట్ చూపించాల్సి ఉంది. ఓవరాల్గా టీమిండియా సమిష్టిగా రాణించాలని కెప్టెన్ రోహిత్ కోరుకుంటున్నాడు. మరోవైపు ఆఫ్ఘన్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. బలమైన భారత్కు దెబ్బ కొట్టాలనుకుంటోంది. బ్యాటింగ్, బౌలింగ్లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాలెన్స్డ్గానే ఉంది. రెహమనుల్లా గుర్బాజ్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. 167 పరుగులతో ఆఫ్ఘన్ తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. బౌలింగ్లో ఫజల్ హక్ ఫరూకీ వీర ఫామ్లో ఉన్నాడు. వరల్డ్ కప్లో ఇప్పటికే 12 వికెట్లు దక్కించుకున్నాడు. బార్బడోస్లో పిచ్ స్పోర్టివ్గా ఉంటుందనే అంచనాలున్నాయి. ఈ మ్యాచ్ అభిమానులను ఎంటర్టైన్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వరల్డ్ కప్లో బార్బడోస్లో జరిగిన 3 మ్యాచ్ల్లో 200కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. మొత్తంగా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.